నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో వేసవిలో జుట్టు సంరక్షణ ఎలా, ఇంటి తిండితో జ్ఞాపక శక్తి, ఎండల్లో షుగర్ జబ్బుతో భద్రం, మెదడులో కణితి ఎంత ప్రమాదం, ఇంకా హెల్త్ టిప్. వేసవిలో తీవ్రమైన వేడికి ఒక్క చర్మానికే సమస్యల తాకిడి ఎక్కువని అనుకుంటాం. ఇది ఒక రకంగా నిజమే. అయితే ఎండ వేడికి ఒక్క చర్మానికే కాదు, మన జుట్టుకు కూడా సమస్యల బెడద పెరుగుతుంటుంది. జుట్టంతా జిడ్డుగా మారుతుంటుంది, చుండ్రు బాధలు పెరుగుతుంటాయి, జుట్టు కొనలు చిట్లిపోతుంటాయి. మొత్తంగా జుట్టంతా కాంతిహీనంగా మారిపోయి కళావిహీనంగా అవుతుంటుంది. ఈ నేపథ్యంలో వేసవి సీజన్లో జుట్టు సంరక్షణ కోసం మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నల్లని శిరోజాలతో కూడిన జుట్టు మన ముఖవర్చస్సును ఇనుమడింపచేసే సహజ కిరీటం. ఎండల తీవ్రత పెరిగే కొద్దీ ఈ సీజన్లో మన జుట్టు బిరుసుబారిపోతుంటుంది, శిరోజాలు కాంతిని కోల్పోతుంటాయి, జుట్టు కొసలు చిట్లిపోవడం, వెంట్రుకలు రాలిపోవడం లాంటి సమస్యలు చుట్టుముడుతుంటాయి. నిజానికి మండే సూర్యుడు మన జుట్టును నిర్జీవంగా మార్చలేడు, కానీ తరచూ ఎండకు తిరగడం మూలంగా మన వెంట్రుకలపై ఉండే సన్నని రక్షణ పొర దెబ్బతింటుంది. వాతావరణంలోని అధిక తేమ వల్ల కేశాలలోని హైడ్రోజన్ బంధాలు, లవణ బంధాలు కొంతవరకు దెబ్బతింటాయి. అలాగే చెమట కారణంగా కూడా తలలో చుండ్రు పెరగడం, సొరియాసిస్ వంటి జబ్బులు తీవ్రం అవడం వల్ల మొత్తంగా వేసవిలో మన జుట్టుకు సమస్యల తాకిడి పెరుగుతుంటుంది. ఎండాకాలంలో చాలా మందికి జుట్టు ఊడిపోవడం అనే సమస్యని మనం చూస్తూ ఉంటాము. బయట వాతావరణంలో తిరగడము, చెమట ఎక్కువ పట్టడం, చెమట పట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ సాల్టీ హెయిర్ వల్ల వాళ్ళకి ఆ చెమట వల్ల కూడా జుట్టు బాగా ఊడిపోవడం అనేది జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే మెగ్నీషియం డెఫిషియన్సీ ఈ మధ్యకాలం ఉంటుంది, దానివల్ల కూడా కొంతమందికి జుట్టు ఊడిపోవడం అనేది చూస్తున్నాం. అయితే ఏదైనా ఉన్నా కానీ విటమిన్ D3, B12, బయోటిన్, ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఇవన్నీ కూడా మన అంటే ఆహారం ద్వారా వచ్చేవి కొన్ని డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్, లేదంటే ఎండ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు తిరగకపోవడం. అంటే డే టైం తిరుగుతారు కానీ పొద్దుట ఎండ, సాయంత్రం ఎండ చాలా ఇంపార్టెంట్. అక్కడే మనకి డి విటమిన్ అనేది అందుతుంది. వీటన్నిటికీ ఏంటంటే మనం ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎండాకాలంలో. మరి జుట్టు ఊడుతున్నప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటే స్నానము తరచూ చేయాలి ఎండాకాలం. ఎందుకంటే ఈ యొక్క చెమట వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి వాళ్ళు మంచినీళ్ళతోటి తలస్నానం చేయాలి. చాలామంది బోర్ వాటర్ తోటి దానితో చేస్తూ ఉంటారు, కాకపోతే మంచినీళ్ళతోటి స్నానం చేస్తే జుట్టు ఊడడం చాలా మటుకు తగ్గుతుంది. న్యాచురల్ మెథడ్స్లో ఏంటంటే మనం కుంకుడుకాయ, మందారాకులు, మెంతి పొడి, అలాగే మందార పూలు లాంటివి కలుపుకుని తరచూ ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డేస్ తలస్నానం చేసినా కానీ జుట్టు ఊడదు. వేసవిలో మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు శిరోజాల రక్షణకు మొదటి నియమం తరచూ నీళ్లు తాగుతుండడమే. మన ఒంట్లో తగినంత నీరు లేనప్పుడు, దాహంతో నాలుక పిడుచుకట్టుకుపోయినట్లే తగినన్ని నీళ్లు అందినప్పుడు మన వెంట్రుకలు కూడా ఎండిపోతుంటాయి. కాబట్టి ఈ సీజన్లో దాహం వేసినా వేయకున్నా తరచూ నీళ్లు తాగుతుండాలి. శిరోజాలు చిట్లిపోవడానికి వేసవికాలం బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ ముప్పును తప్పించుకోవడానికి జుట్టు కొసలను తరచూ కత్తిరిస్తూ ఉండాలి. ఇక వేసవి సీజన్ ముగిసే వరకు వేడి నీళ్లకు బదులుగా గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయడం మేలు. తలస్నానం చేసిన తర్వాత మెత్తని తువ్వాలతో తుడుచుకుని జుట్టును గాలికి ఆరనివ్వాలి. వేసవిలో తలకు ఎక్కువసేపు నూనెలు పట్టించుకుని ఉండకూడదు. ఈ సీజన్లో వారంలో కనీసం 2 సార్లు జుట్టుకు ఆలివ్ ఆయిల్ పట్టించడం మేలు. ఇలా చేయడం వల్ల శిరోజాలు జవజీవాలతో కళకళలాడుతుంటాయి, జుట్టు రాలడం తగ్గుతుంది. వేడి గాలులు శిరోజాలను పొడిబారేటట్లు చేస్తాయి, కాబట్టి అలోవెరా రసంతో తరచూ జుట్టును మర్దన చేయడం మంచిది. చిట్కాల విషయానికి వచ్చేసరికి హెయిర్ ఫాలింగ్కి చాలా చిట్కాలు మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏరెండ తైలం అంటే క్యాస్టర్ ఆయిల్ లాంటివి కూడా కొంతమంది రికమెండ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్నాయి, ఆయుర్వేదంలో కూడా కొన్ని ఔషధ తైలాలు ఏరెండ తైలంతో చేసినవి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ క్యాస్టర్ ఆయిల్ చాలా జిగురుగా ఉంటుంది, కాబట్టి క్యాస్టర్ ఆయిల్ ఎవరు వాడాలంటే కుంకుడుకాయ, మందారాకు, మెంతిపొడి లాంటివి యాడ్ చేసి తలస్నానం చేసినప్పుడు క్యాస్టర్ ఆయిల్ వాడితే చాలా మంచిది. క్యాస్టర్ ఆయిల్లో కూడా సైంటిఫిక్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద పనిచేస్తుంది. అలాగే దీన్ని వాడినప్పుడు ఏమవుతుందంటే అక్కడ వెంట్రుకకి అది గ్రోయింగ్ కూడా కొంతవరకు హెల్ప్ చేస్తుందని పరిశోధనల ద్వారా కొంత తెలుస్తుంది. కాబట్టి క్యాస్టర్ ఆయిల్ వాడచ్చు, కానీ చాలా తక్కువ మోతాదులో, అంటే 1:3 రేషియో, అంటే 1 వంతు క్యాస్టర్ ఆయిల్ అయితే 2 నుంచి 3 వంతులు మీరు
కొబ్బరి నూనె కలిపి తలకి అప్లై చేసి రాత్రి పొద్దున్నే స్నానం చేసేసేయాలి. అయితే ఈ నూనెలు ఇవే కాకుండా మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అందులో మందార పూలతోటి కూడా నూనె తయారు చేసుకోవచ్చు. మందార పూలు, అలాగే ఉసిరికాయ గింజల్ని దంచి, అలాగే వాటిని మందార పూలని కొబ్బరి నూనెలో ఉడికించి వాటిని నూనె కింద తయారు చేసి కూడా మనం చేసుకోవచ్చు. మళ్ళీ కొంతమందికి ఏంటంటే ఇవే కాకుండా ఇంకా కావాలంటే ఇందులో మీరు కరివేపాకు వేసుకోవచ్చు, కొంచెము వేపాకు వేసుకోవచ్చు, లేదా వేపాకు దొరికితే ఒక 10 చుక్కలు వేప నూనె కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఈ విధమైన నూనెలు ఏ విధమైన అయినా కానీ కొబ్బరి నూనెలో మీరు తయారు చేసుకోండి. నూనె తయారు చేసుకుంటే మీకు చాలా ఎఫెక్టివ్గా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే కొబ్బరి నూనెలో జిగురు అంతగా ఉండదు. అదొకటి. రెండోది కొబ్బరి నూనె 1-1.5 సంవత్సరం వరకు కూడా ఉంటుంది, నిలవ ఉంటుంది. ఇంకోటి రోజ్మేరీ అనే ఔషధం ఒకటి ఉంటుంది, దిస్ అరోమా ఆయిల్స్లో చెప్తూ ఉంటారు. అయితే రోజ్మేరీ చాలా రకాలుగా దొరుకుతుంది. ఆయిల్ ఫామ్లో దొరుకుతుంది, లేకపోతే ఆ రోజ్మేరీ ఫామ్లోనే లీఫ్ రూపంలోనే దొరుకుతుంది. అది కనుక మీకు ఆన్లైన్లో కనుక దొరికితే కనుక ఆ రోజ్మేరీ ఆయిల్ తీసుకొచ్చి 1 వంతు రోజ్మేరీకి 3 వంతులు కొబ్బరి నూనె కలిపి తలకు అప్లై చేస్తే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా ఏంటంటే చికిత్స విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన చికిత్సలు చెప్పారు వైద్యుల్లో. అయితే ప్రత్యేకంగా ఔషధాలు వచ్చేసరికి ఏమవుతుందంటే ఆరోగ్యవర్ధిని అనేది, అశ్వగంధ అనేది, జటామాంసి అనేవి, కొన్ని శతావరి అనేవి, అశోక అనేవి ఔషధాలు రకరకాల ఫామ్స్లో కాంబినేషన్గా ఇస్తూ ఉంటాము. ఎండలు మండిపోయే ఈ వేసవి కాలంలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తలకు రక్షణగా ఊలు లేదా సిల్క్ స్కార్ఫ్లను తప్పనిసరిగా వాడాలి. ఎండాకాలంలో సూర్యతాపం వలన జుట్టు తరచుగా పొడిబారిపోతుంటుంది. ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు వాతావరణ కాలుష్యం బారిన పడకుండా జుట్టును ఎల్లప్పుడూ స్కార్ఫ్ లేదా క్యాప్తో కప్పి ఉంచుకోవటం మేలు. జుట్టుకు ప్రతిరోజు కండిషనర్ని తప్పనిసరిగా వాడాలి. మాయిశ్చరైజర్ని పట్టించిన తర్వాత చల్లటి నీళ్లతో జుట్టును తడుపుకోవటం వల్ల జుట్టు కాంతివంతంగా మారుతుంది. ఇక జుట్టును గాలికి అలా వదిలేయకూడదు. వేడి గాలుల మూలంగా జుట్టు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. వారానికి 2-3 సార్లు మాత్రమే తలస్నానం చేయటం మంచిది. జుట్టును దువ్వుకోవడానికి వెడల్పాటి పళ్ళు ఉండే దువ్వెనను ఎంచుకోవాలి. దువ్వెన పళ్ళు వెడల్పుగా ఉంటే జుట్టు చిక్కు సులువుగా తీసుకోవచ్చు. జుట్టు సంరక్షణ కోసం ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో మన జుట్టు చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. బయటి తిండి కన్నా ఇంట్లో వండుకునే ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి సమస్యల ముప్పు తగ్గుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా బారిన పడటాన్ని కూడా తగ్గిస్తున్నట్లు తాజా పరిశోధనలో బయటపడింది. జపాన్ జెరంటాలజీ ఎవాల్యుయేషన్ అధ్యయనంలో పాల్గొన్న 11,000 మంది వృద్ధుల ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి మరీ ఈ విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. డిమెన్షియా నివారణలో జీవనశైలి మార్పులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఫలితాలు సూచిస్తున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇంతకీ ఇంటి వంట విషయగ్రహణ సామర్థ్యం పెరగడానికి ఎలా తోడ్పడుతుంది? ఇంట్లో వండుకోవడం అనేది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహిస్తుంది. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినేలా, అతిగా శుద్ధి చేసిన పదార్థాలు తగ్గించుకునేలా చేస్తుంది. వంట వండుకోవడానికి పడే శ్రమ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. పప్పులు, బియ్యం, కూరగాయలు వంటివి కొనుక్కుని రావడానికి బయటకు వెళ్లి 4 అడుగులు వేయాల్సిందే. వండుకోవడానికి వాటిని సిద్ధం చేయడం అంటే కడగడం, తొక్క తీయడం వంటి పనులు చిన్నవైనా వృద్ధులకు ఎంతో కొంత శారీరక శ్రమను కలిగిస్తాయి. వండడం తేలికైన పనేమీ కాదు. ఇందుకోసం మెదడు చురుకుగా పనిచేయాల్సి ఉంటుంది. ఏం వండాలి, ఏ ఏ పదార్థాలు ఎంతెంత అవసరం, ఎంతమందికి వండాలి అనేవి నిర్ణయించుకోవడానికి ఆలోచించక తప్పదు. ఆయా వంటకాల్ని చేసే తీరును తిరిగి గుర్తుకు తెచ్చుకుని రుచికరంగా వండుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మెదడుకు పనిచెప్పేవే. దీంతో మతిమరుపు పాళ్లు తగ్గుతాయి, జ్ఞాపక శక్తి పుంజుకుంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. వేసవిలో ఓవైపు ఎండలు, మరోవైపు వడగాల్పులతో వాతావరణం అంతా అగ్నిగుండంలా మారుతుంటుంది. ఈ రకమైన వాతావరణం షుగర్ జబ్బుతో బాధపడే వారిని బాగా ఇబ్బంది పెట్టేస్తుంటుంది. ముదిరిన ఎండల దాటికి ఒంట్లోని శక్తి అంతా హరించుకుపోతుండటంతో ఒంట్లో ఓపిక లేక నీరసంతో ఇట్టే కూలబడిపోతుంటారు. మరోవైపు డీహైడ్రేషన్, వడదెబ్బల ముప్పు ఎలానూ ఉంటుంది. ఎండల దాటికి పాదాలకు సమస్యల తాకిడి పెరుగుతుంటుంది. ప్రాణాధారమైన ఇన్సులిన్ కూడా ఇట్టే పాడైపోతుంటుంది. ఇక ప్రయాణాలు చేయాల్సి వస్తే ఈ కష్టాలు మరింతగా పెరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో వేసవి సీజన్ ముగిసేదాకా మధుమేహులు తమ ఆరోగ్యం విషయంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండలు మండిపోయే వేసవి సీజన్ షుగర్ పేషెంట్లకి కాస్త కష్టకాలమే. ఒంట్లోని నీరంతా చెమట రూపంలో బయటికి వెళ్లిపోతూ ఉండటంతో నీరు, లవణాల సమతూకం దెబ్బతింటుంది. దీంతో తరచూ డీహైడ్రేషన్, వడదెబ్బలకు లోనవుతూ ఉంటారు. నీరసం, నిస్సత్తువతో కూలబడిపోతూ ఉంటారు. ఫలితంగా రక్తంలో గ్లూకోజు శాతాలు కూడా తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి. ఈ పరిస్థితి ఒక్కోసారి ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉంటుంది. కాబట్టి వేసవిలో ఎదురయ్యే ఈ ప్రత్యేక పరిస్థితుల్ని తట్టుకునేందుకు షుగర్ బాధితులు జీవనశైలిలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒంట్లో ద్రవ నష్టాన్ని నివారించుకునేందుకు తరచూ నీళ్లను, పళ్లరసాల్ని, ద్రవాహారాల్ని తీసుకుంటూ ఉండాలి. దప్పిక వేసినా వేయకున్నా వేసవిలో తరచూ నీళ్లను తాగటం అనేది మన ఒంటికి చాలా మంచిది. వేసవి సీజన్లో షుగర్ పేషెంట్లు ఎప్పుడూ తమ వెంట వాటర్ బాటిల్ను ఉంచుకోవాలి. వాతావరణం చల్లగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే వ్యాయామం చేయాలి. తీవ్రమైన వేడి వాతావరణం షుగర్ జబ్బుని అదుపులో ఉంచే మందుల్ని, ముఖ్యంగా ఇన్సులిన్ని పాడు చేసే అవకాశం ఉంది. కాబట్టి మందుల్ని ఎప్పుడూ చల్లటి ప్రాంతంలో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో ఉన్నప్పుడు సైతం మందులు, ఇన్సులిన్ కోసం కూలింగ్ పౌచ్లను వాడుకోవాలి. షుగర్ మందుల మూలంగా వేసవిలో చర్మం సున్నితంగా మారే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా బయటకు వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్లను చర్మానికి పట్టించుకోవాలి. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 30కి పైగా ఉన్న సన్ స్క్రీన్లు వాడుకోవటం ఉత్తమం. ఇక పాదాల సంరక్షణలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పాదాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎండాకాలంలో కాలివేళ్లకు సాధ్యమైనంత వరకు ఎండ తగలకుండా చూసుకోవాలి. వేసవిలో తరచూ బ్లడ్ షుగర్ పరీక్షను చేయించుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు వేసవిలో షుగర్ పేషెంట్ల ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి. మన ఒంట్లో కణితి ఎక్కడ పురుడు పోసుకున్నా మనకు కంగారే. అలాంటిది మన దేహాన్ని నడిపించే కీలకమైన మెదడులో క్యాన్సర్ ఆనవాలు కనిపిస్తున్నప్పుడు ఆ ఆందోళనకు అంతు ఉండదు. అయితే కణితుల్ని తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెడితే మెదడులో క్యాన్సర్ ఆనవాళ్లను చాలా వరకు తుడిచిపెట్టేయచ్చు. ఆధునిక వైద్యంలో ఇవాళ క్యాన్సర్కు కీమో, రేడియేషన్ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సకాలంలో సత్వరమే వైద్యం తీసుకుంటే బ్రెయిన్ ట్యూమర్ల నుంచి తేలిగ్గానే బయటపడొచ్చునని చెబుతున్నారు నిపుణులు. బ్రెయిన్ ట్యూమర్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి? బ్రెయిన్ ట్యూమర్లు ఎన్ని రకాలుగా ఉంటాయి? ట్యూమర్ అంటే ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ సెల్స్ బాడీలో ఎక్కడ వచ్చినా దాన్ని ట్యూమర్ అంటారు. అది స్లోగా వచ్చిందా, ఫాస్ట్గా వచ్చిందా డిసైడ్ చేస్తే బినైన్ ట్యూమరా, మాలిగ్నెంట్ ట్యూమరా. బ్రెయిన్లో వస్తే బ్రెయిన్ ట్యూమర్. బ్రెయిన్ ట్యూమర్ గ్రాస్గా అన్ని విధాలుగా డివైడ్ చేస్తే ఒకటి బినైన్, రెండోది మాలిగ్నెంట్. బినైన్ అంటే స్లో గ్రోయింగ్, ఓవర్ ద టైం అది సార్ నాకు తను వస్తుంది సార్ అని తీస్తే ఎక్కడో 1 సెంటీమీటర్ గడ్డు ఉంటుంది. అదే మాలిగ్నెంట్ అన్నప్పుడు అది 1 సెంటీమీటర్ ఉన్న ఇబ్బంది ఉన్న, ఎందుకంటే దాని చుట్టూ వాపు ఉంటుంది, ఫిట్స్ వచ్చేస్తుంటాయి, అప్పుడు దానికి తీయాలి. బ్రెయిన్ ట్యూమర్లు ఎందుకు వస్తాయి? కారణాలేంటి? బ్రెయిన్ ట్యూమర్ దీనివల్ల వచ్చింది అనేది ప్రూవ్ అవ్వలేదు. అంటే ఇప్పటివరకు రేడియేషన్ కొన్నప్పుడు, చిన్నప్పుడు రేడియేషన్ తీసుకుంటే వచ్చింది, దెబ్బ తగిలినప్పుడు వచ్చింది, ఫ్యామిలియల్గా వచ్చింది, ఫీమేల్స్కి ఎక్కువ వచ్చింది కొన్ని గడ్డలు. సో ఇలా అసోసియేషన్ అలా అని చెప్పి వాళ్ళకి మేల్స్కి రాలేదా, అలా అని చెప్పి రేడియేషన్ తీసుకున్న వాళ్ళకి రాలేదా, లేదంటే వైరస్ వచ్చిన వాళ్ళకే వచ్చింది, ఆ వైరస్ లేని వాళ్ళకి కూడా వచ్చింది. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ బ్రెయిన్ ట్యూమర్. బ్రెయిన్ ట్యూమర్ తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? బ్రెయిన్ ట్యూమర్ ఎలా ప్రజెంట్ చేస్తాయంటే మోస్ట్ కామన్గా మీరు ఏ లొకేషన్లో ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ కాలు చేయి దగ్గర ఉన్నాయి, సో అవి తిమ్మిర్లు వస్తుంటాయి, అవి వీక్ అవుతుంటాయి. లేదా ఐస్ చూపు తగ్గిపోయిన దగ్గర ఉన్నాయి, మాట ఏరియాలో ఉన్నాయి. ఒక్కొక్కటి ఏ ఏరియాలో ఉన్నాయో దాని ప్రకారం. లేదు చిన్న ఉంది, జనరలైజ్డ్ హెడేక్, వామిటింగ్. ఎనీ హెడేక్ మోర్ దాన్ 3 weeks షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్. అసలు ట్యూమర్ ఉంది అనట్లేదు, అసలు ఏమైంది అనేది మాత్రం వెతుక్కోవాలి. బ్రెయిన్ ట్యూమర్ ప్రాణాంతకమా? లేదండి. బ్రెయిన్ ట్యూమర్ అనగానే భయపడి అది అయిపోయింది నా లైఫ్ ఇంట్లే అనాల్సిన అవసరం లేదు. బినైన్ ట్యూమర్ సర్జరీ తర్వాత చాలామంది హ్యాపీగా దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ వితౌట్ ఎనీ డెఫిసిట్. కానీ బినైన్ ట్యూమర్ కూడా మెయిన్ ఏరియాస్లో వస్తే మ్యాలిగ్నెంట్ లా బిహేవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగడ్డే కానీ
కాలు చెయ్యి ఏరియాలో వచ్చింది, తీయలేదా కాలు చేయి పడిపోతుంది, తీసామా తీసే ప్రయత్నంలో పడిపోతుంది. సో ఎలా? సో బినైన్ ట్యూమర్స్ కూడా మెయిన్ ఏరియాలో వచ్చినప్పుడు వీ డూ కాల్ అవేక్ క్రేనియాటమీ. అవేక్ క్రేనియాటమీ అంటే ఇప్పుడు ఒక మనిషికి మత్తు ఇచ్చేసి ఆపరేట్ చేసినాక బయటకు వచ్చేవరకు కాలు చేయి వీక్ అయిపోయినాయి, అది ఏం యూస్? ఇప్పుడు అసలు కాన్సెప్ట్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేంజ్ అయిపోయింది. 1990లో ఎలా ఉండేదంటే ట్యూమర్ కనిపించిందా మొత్తం తీసేసాయి, అదే కాన్సెప్ట్, ఎంత తీసేస్తే అంత సేఫ్ అని. కానీ ఇప్పుడు వేరే అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలియదు, ఎక్స్ అనే పేషెంట్కి 100% ట్యూమర్ తీస్తాం, కానీ ఆయన బతికిన నెక్స్ట్ 10 years బెడ్ రిడన్ అయ్యి లైఫ్ లాంగ్ వాళ్ళకి బర్డెన్ అయ్యి ప్లస్ ఆయనకి బర్డెన్ అయిపోయి ఒకరు యూరిన్ తీయాలి, ఒకరు మోషన్ కడగాలి అయిపోయి ఎర్నింగ్ మెంబర్ అలా అయిపోవడం వల్ల ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోయింది. అదే వై అనే పేషెంట్కి 90% తీస్తాం, ఆ 10% ముఖ పరీక్ష రిపోర్ట్ ప్రకారం కీమోథెరపీయో రేడియోథెరపీ ఇచ్చుకుందామని చూద్దాం. బట్ ఈయన ఇండిపెండెంట్ టు డైలీ యాక్టివిటీస్ ఉన్నారు. మనకి ఎక్స్ కావాలా వై కావాలా? సో ఇప్పుడు వైఏ కావాలి. మ్యాక్సిమల్ సేఫ్ ఎక్సిషన్ ఈజ్ ద రూల్ నౌ. మొత్తం తీస్తామా కన్నా సేఫ్గా మొత్తం మ్యాక్సిమం ఎంత తీయగలుగుతాం. ఈ టైంలో మైక్రోస్కోప్ కానీ ఎండోస్కోప్ కానీ నావిగేషన్ కానీ కనెక్టోమిక్స్ కానీ వాట్ ఎవర్ కొత్త టెక్నాలజీ ఎంబ్రేస్ చేసుకొని అలవాటు చేసుకొని ఎలా చెప్తారా? అవన్నీ లేకుండా కూడా చేసిన రోజులు ఉన్నాయి, చేయవచ్చు. కానీ డెఫిసిట్ ఎంత వచ్చింది, దాని జాగ్రత్త రాకుండా ఎంత కాపాడాం, మ్యాక్సిమం సేఫ్ ఎక్సిషన్ ఎంత తీసాం అనేదే కావాలి. బ్రెయిన్ ట్యూమర్లను ఎలా గుర్తిస్తారు? ఫస్ట్ బ్రెయిన్ ట్యూమర్ అని సస్పెక్ట్ చేసే ముందు హెడేక్ డెఫిసిట్ బేసికలీ వి గెట్ ఎ స్కాన్, సిటీ బ్రెయిన్. అది మనల్ని డైరెక్ట్ చేస్తుంది ఏం చేయాలి, ఎలా చేయాలి. ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్ సస్పెక్ట్ చేస్తే ఎంఆర్ఐ చేయాలి. ప్లెయిన్ అండ్ కాంట్రాస్ట్ చేస్తాం. దాంట్లో కొన్ని ట్రాక్స్ ఉంటాయి, అంటే గడ్డ రిలేషన్లో ట్రాక్స్ ఎలా వెళ్తున్నాయి, పైనుంచి వెళ్తున్నాయా. ఇఫ్ ట్రాక్స్ ఆర్ గోయింగ్ అప్ ఫ్రమ్ అప్ దెన్ వీ రీచ్ సమ్ సైడ్. ఇఫ్ ట్రాక్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ సైడ్ దెన్ వీ రీచ్ ఫ్రమ్ రైట్ సైడ్. సో ట్రాక్స్ విల్ డిఫైన్. ఎస్పెషలీ కొన్నిసార్లు గడ్డ ఎట్లా వచ్చిందంటే అన్ని ట్రాక్స్ మధ్యలో గడ్డ పెరిగింది. ఇప్పుడు మీరు ఏ సైడ్ నుంచి వెళ్ళినా ట్రాక్ డివైడ్ అయిపోతుంది. సో దెన్ వీ రీచ్ ఫ్రమ్ టాప్. న్యూరోఎండోస్కోప్ పట్టుకొని చిన్న దాంతో నావిగేషన్ పట్టుకొని యాక్యురసీతోని స్టీరియోటాక్సీ చేసుకొని ఎంత తీయగలుగుతాం అనేది. సో దీస్ ఆర్ ఆల్ ఇస్ టు ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్. బ్రెయిన్ ట్యూమర్లకు చికిత్స ఎలా ఉంటుంది? మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలతో చికిత్స చేయొచ్చా? బ్రెయిన్ ట్యూమర్ అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఫస్ట్ బినైన్ అనిపిస్తుందా మ్యాలిగ్నెంట్ అనిపిస్తుందా? బినైన్ అది మోర్ దాన్ 3 centimeters అయినా ఈవెన్ ఏ ప్లేస్లోనా తీసేయాలి, లేదా అది చాలా అగ్రెసివ్ గ్రో అవుతుంది అని అర్థం. అదే మ్యాలిగ్నెన్సీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ ఫేస్ చూసేసి మీరు మంచోళ్ళు మీరు చెడ్డోళ్ళు చెప్పేస్తామా? సో ఇది అని చెప్పడానికి లేదు. సో ఇక్కడ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీకు థైరాయిడ్ వచ్చింది, అక్కడ ఏం చేస్తారు, ఒక సూది ఇచ్చి ఆ థైరాయిడ్ ఇంజెక్షన్ తీసి పరీక్షకు పంపించి, లేదు సార్ ఇది చిన్న గడ్డనే కంగాపడద్దు మందులు ఇస్తే తగ్గిపోతుంది. అదే లేదు సార్ ఇది పెద్ద గడ్డ సార్ దానికి ఆపరేషన్ చేయాలి అని. మరి బ్రెయిన్ ట్యూమర్కి ఒకసారి బయాప్సీ చేయడానికి, ఒకసారి మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్ చేయడానికి పోం. వన్స్ యూ గో ఇన్ సైడ్ ఏమ్ ఈస్ మ్యాక్సిమం సేఫ్ ఎక్సిషన్. మ్యాక్సిమం సేఫ్ ఎక్సిషన్ చేసిన తర్వాత ఆ ముఖ పరీక్ష రిపోర్ట్, ఆ బయాప్సీ రిపోర్ట్ ప్రకారం కీమోథెరపీ ఇవ్వాలి అవసరమా, రేడియోథెరపీ అవసరమా, రెండు ఇవ్వాలా. సో అందరూ అడుగుతారు సార్ అన్ని ట్యూమర్లకి అట్లా చేయరు కదా సార్, ఈ ట్యూమర్ కూడా అట్లా చేయొచ్చు కదా అంటే దెర్ ఆర్ సో మెనీ ట్రిక్కీ సిచ్యువేషన్. నేను చెప్తాను, మొన్న 22 years ఫీమేల్ స్కిడ్ అయి పడ్డారు వేరే దగ్గర. అమ్మ స్కిడ్ అయి పడ్డారు, కొద్దిగా ముక్కులోంచి రక్తం వచ్చిందమ్మా మంచిది కాదని చెప్పి స్కాన్ చేశారు. స్కాన్ చేస్తే లోపల ఒక చిన్న గడ్డలాగా కనిపిస్తుంది. అది పట్టుకొని దే కేమ్ వెంట్ అరౌండ్ ఆల్మోస్ట్ 10 neurosurgeons ఇన్ ద సిటీ. ఇప్పుడు ఏంటి క్వశ్చన్ అంటే, సార్ ఇప్పుడు ఈ గడ్డని ఏం చేయాలి? ఇప్పుడు 22 years ఫీమేల్కి దేనికోసమో తీస్తే ఒకటి కనిపించింది, ఇప్పుడు మీరు వదిలేసేయండి సార్ అని చెప్తే 6 నెలలకి పెరిగితే ఏం చేయాలి సార్ అంటారు. సరే ఆ చిన్న గడ్డనే మీరు ఇప్పుడు తొందరపడి చేస్తే రేపు పొద్దున పెళ్ళి అవ్వదు సార్, ఆపరేషన్ అయింది బ్రెయిన్ ట్యూమర్ ఉందంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు సార్. సో ఇప్పుడు చేయకపోతే ప్రాబ్లం, చేస్తే ప్రాబ్లం. సో ఫస్ట్ మనిషి బతకాలి. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్. అందుకే మోస్ట్ కామన్ ఏంటంటే దే సెండ్ రిపోర్ట్స్ ఆన్ వాట్సాప్. సార్ వాట్సాప్లో ఉంది ఏమైనా చేయాలా లేదా చూడండి అని.
కొన్నిసార్లు దేనికోసమో తీసినప్పుడు ఏదో కనిపించినప్పుడు అది నిజంగా ప్రాబ్లం లేనప్పుడు బినైన్ అనిపిస్తున్నప్పుడు అది సైజ్ లెస్ దాన్ 3 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఆపరేషన్ అవసరం లేదు. కానీ ఎప్పుడైతే సిమ్టమ్స్ ఉన్నాయి, తలనొప్పి వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, ఫిట్స్ వస్తున్నాయి, కాల్చేయి వీక్ అయింది, వెంటిలేటర్ మీద వెళ్ళిపోతున్నారు, మాట పడిపోయింది, చూపు పడిపోయింది, సో దాని సిమ్టమ్స్ కొరిలేట్ అవుతున్నాయి అన్నప్పుడు మాత్రం మ్యాక్సిమం సేఫ్ ఎక్సిషన్ తీసి బయాప్సీ రిపోర్ట్ ప్రకారం కీమో సెన్సిటివా రేడియో సెన్సిటివా తీసుకొని దాని ప్రకారం ఫాలోఅప్ చేస్తూ 3 మంత్స్కి ఒకసారి ఎంఆర్ఐ, 6 మంత్స్కి ఒకసారి ఎంఆర్ఐ, అవసరం ఉంటే నావిగేషన్ వాడి, ఎండోస్కోప్ వాడి, అవసరం ఉంటే అవేక్ క్రేనియాటమీ వాడి, ఫ్లోరసెన్స్ వాడి, ఇవన్నీ సేఫ్ ఎక్సిషన్ చేయడానికి ప్రయత్నంలో వీ ఇంక్రీజ్ ద లైఫ్. అప్పటికన్నా ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హాజ్ ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ అండ్ వితౌట్ డెఫిసిట్స్. మినిమల్ ఇన్వేజివ్ ఆర్ కీ హోల్ టెక్నిక్స్లో ఇప్పుడు అదే ఓవర్ ద టైమ్ దట్ విల్ బికమ్ ద స్టాండర్డ్ అన్లెస్ అంటిల్ ఈ అనాటమీ డిసైడ్ చేస్తే తప్ప. పిట్యూటరీ కానీ, నేను చెప్పిన ట్రాన్స్వెంట్రికులర్ ట్యూమర్స్ కానీ, డీప్ సీటెడ్ లీజన్స్ కానీ, దీస్ ఆర్ ఆల్ రిక్వైర్స్ మినిమల్ ఇన్వేజివ్నెస్, కీ హోల్, న్యూరోఎండోస్కోపీ, ఒకటే దానికి డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంతే. మెదడులో క్యాన్సర్ కణితులు పురుడు పోసుకున్నాయని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స మొదలు పెట్టాలి. తొలి దశల్లోనే గుర్తిస్తే మందులు, కీమో, రేడియేషన్, సర్జరీ సాయంతో బ్రెయిన్ ట్యూమర్ల నుంచి తేలిగ్గానే బయటపడొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. చెమట వాసన వేధిస్తున్నప్పుడు 1 చెంచా చొప్పున నిమ్మరసం, వంట సోడాను బాగా కలిపి ఆ మిశ్రమాన్ని బాహుమూలల్లో రాసి శుభ్రం చేసుకోండి. వంట సోడాలోని యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనాలు దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తాయి.